నిన్న మొన్నటి దాకా ఇదిగో చిరుత అదిగో చిరుత అంటూ ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఎస్వి యూనివర్సిటీ పక్కనే ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి ప్రత్యక్షమైంది. విద్యార్థుల్ని దడపుట్టిస్తోంది. గత రాత్రి యూనివర్సిటీ హాస్టల్ దగ్గర చిరుతను గమనించిన విద్యార్థులు హడలెత్తిపోయారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ చిరుత ఎక్కడా దొరకకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఫారెస్ట్ అధికారులతో కలిసి 100 మంది విద్యార్థులు కూమింగ్ చేపట్టారు. అయినా చిరుత ఆచూకీ దొరకడం లేదు. వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత కనిపించడంతో విద్యార్థులకు ప్రస్తుతం కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో అలాగే వేదిక్ యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచారం తరచూ జరుగుతూ ఉంది. దీని కారణంగా విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు యూనివర్సిటీ ప్రాంగణంలోనే అది ఆహారం కోసం తిరుగుతున్నటువంటి చిరుత దాదాపు యూనివర్సిటీ హాస్టల్లోనే వేస్ట్ హాస్టల్ వద్ద ఉన్నట్టే అన్నం వేస్ట్ ని తినేందుకు కుక్కలు వస్తున్నాయి. వాటి కోసం చిరుతలు సంచరిస్తున్నాయని చెప్పేసి ఆ అధికారులు అయితే గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఆ మేరకు వేస్టేజ్ అన్నింటినీ కూడా క్లియర్ చేశారు. గత 2 రోజులుగా యూనివర్సిటీలోని స్టూడెంట్స్ అలాగే ఫారెస్ట్ అధికారులు, యూనివర్సిటీ యాజమాన్యం వీళ్ళందరూ కలిసి కూడా వేస్టేజ్ అంతా క్లియర్ చేస్తున్నారు. అయినా హాస్టల్ ప్రాంగణంలో కుక్కల సంచారం వల్ల వాటి కోసం చిరుత సంచరిస్తా ఉందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఐడెంటిఫై చేశారు. అలాంటి వాటిని లేకుండా నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు. బోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎస్వి యూనివర్సిటీలో 2 ప్రాంతాల్లో బోన్లు, అలాగే వేదిక్ యూనివర్సిటీలో 3 ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం బోన్లు ఏర్పాటు చేసినా కూడా అయినా వాటి పరిసర ప్రాంతాలకు వచ్చి వెళ్తున్నాయి కానీ బోన్లకి చిక్కుకోవడం లేదు. ప్రధానంగా యూనివర్సిటీ ప్రాంగణంలో అధికారులు నివాసం ఉన్నటువంటి ప్రాంగణాలు అలాగే హాస్టల్ చుట్టూ కూడా ఇటీవల గత వారం రోజుల నుంచి కంచె ఏర్పాటు చేస్తున్నారు. అంటే చిరుత సంచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు, అలాగే అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం అలాగే ఎస్వి యూనివర్సిటీ ఫారెస్ట్ అధికారులు ముగ్గురు కలిసి సంయుక్తంగా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ అంటే ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చిరుతలు తరచూ ఆహార కొరత, నీటి సమస్య కారణంగానే ఇవి జనసంచార ప్రాంతాల్లోకి వస్తున్నాయని చెప్పేసి అధికారులు అయితే ఐడెంటిఫై చేశారు. దీని కారణంగానే ఈ చిరుత సంచారం ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో కానీ వేదిక్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా తరచూ చిరుత సంచరిస్తూ ప్రజలను అలాగే విద్యార్థులను అందరినీ భయాందోళనకు గురి చేస్తా ఉందని చెప్పేసి చెప్తారు. దానికి అనుగుణంగా హెచ్చరిక బోర్డులు యూనివర్సిటీ ప్రాంగణంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అంటే విద్యార్థులు ఎవరు ఒంటరిగా రోడ్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా తిరగకూడదని, ఒకవేళ అత్యవసరం అయితే గుంపులుగా వెళ్ళాలని చెప్పేసి సూచించారు. అలాగే వెళ్లే వాళ్ళు కూడా కర్రలు చేతిలో పట్టుకుని తిరగాలి అని చెప్పేసి, అవసరమైతే వెళ్లేవారు విద్యార్థులైనా అధికారులైనా ఎవరైనా కూడా కర్ర చేతిలో పట్టుకుని గుంపుగా వెళ్ళాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారు. ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడతా ఉన్నా కూడా చిరుత సంచారం అయితే మాత్రం ఆగడం లేదు. ఆహారం కోసం అలాగే నీటి అవసరాల కోసం చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు. దానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చందు. రైట్, థ్యాంక్ యూ.